హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. నేను GoPro 11 తీసుకున్నాను అనమాట. సో అందుకే ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయకుండా ఉంటా కారణం అదే. కొన్ని రోజులు మోటో వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడైతే మనం GoPro అన్బాక్సింగ్ చేద్దాం. ఇది GoPro బాక్స్ అనమాట, కంపెనీ నుండి వచ్చేది. ఇందులో GoPro వస్తుంది, ఓ బ్యాటరీ వస్తుంది, అండ్ మౌంట్స్ వస్తాయి, అండ్ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. బట్ మా బ్రదర్ అది ఇంట్లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాడు. తర్వాత చూపిస్తాను వైరు. అండ్ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్, వారంటీ కూడా ఉంటుంది. 2 years వారంటీ వస్తుంది. మనం తీసుకోవాలి, ఒక 3000-4000 డిఫరెన్స్ వస్తుంది అనమాట వారంటీ తీసుకుంటే. సో ఇప్పుడు మనం దీన్ని పెడదాం. బ్యాటరీ, మెమరీ కార్డ్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను, బట్ అన్బాక్సింగ్ మళ్ళీ చేద్దామని మళ్ళీ పెట్టాను అనమాట బాక్స్లో. ఈ సైడ్ నుండి మనం ఓపెన్ చేసి బ్యాటరీ పెట్టాలి. ఇది నాకు తెలిసి 1720 mAh అనమాట. లోపల పెట్టాం. బట్ మెమరీ కార్డ్ ఉంటుంది దీంట్లోనే సైడ్కి. ఛార్జింగ్ పోర్టల్ కూడా కింద పిన్ పెట్టాలన్నమాట. మెమరీ కార్డ్ తీసి చూపిస్తాను ఎట్లా పెట్టాలో. ఇదైతే మెమరీ కార్డ్ నార్మల్ ఫోన్ల కంటే ఇది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 4K 5K వీడియోస్ తీయాలంటే దీంతోనే తీయాలి. నార్మల్ మెమరీ కార్డ్ అయితే అందులో వీడియో స్ట్రక్ అయిపోద్దంట. అందుకే మేము ఈ మెమరీ కార్డ్ తీసుకున్నాం 128GB. ఎందుకంటే 4Kలో తీస్తాం కాబట్టి కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. మనం ఇప్పుడు లోపల పెడదాం. ఛార్జింగ్ పెట్టాలంటే ఆ పిన్ అట్లా తీసే ఛార్జింగ్ పెట్టాలి, ఎందుకంటే పిన్ అయితే లోపల ఉంటుంది. రివర్స్ పెట్టాను చేద్దాం. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. నేనైతే వెయిట్ ఉండదు అనుకున్నా, బట్ వెయిట్ అయితే ఉంది. ఓపెన్ చేసాను చూడండి. ఇదైతే 4Kలో పెట్టాయి, ఎందుకంటే నేను వీడియోస్ అన్ని మొబైల్ ఎడిట్ చేస్తాను కాబట్టి 5K సపోర్ట్ చేయట్లేదు. నాది ఓన్లీ 4K మొబైల్ కాబట్టి. అదే 5K అయితే నాకు తెలిసి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉండాలి, అందులో ఎడిట్ చేసుకుంటారు కాబట్టి. నేనైతే ఓన్లీ 4K వీడియోస్ అయితే ఇస్తాను. నా ఫోన్లో కూడా సపోర్ట్ చేసే 4Kనే. నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇందులో డిఫరెన్స్. ఇందులో చాలా అంటే చాలా ఉన్నాయి యూస్ చేసుకోవాలంటే. మనం హైపర్ వ్యూ ఉంటుంది. నేను 4Kలో హైపర్ వ్యూ, సూపర్ వ్యూ ఏదో ఉంది, 2 ఆ ఆప్షన్ చూపిస్తాను అనమాట రైట్ చేసి ఇప్పుడు బైక్ మీద. అది గైస్, ఇది ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చేసి 4,500 పడింది. మనం ఫ్రంట్ కూడా డిస్ప్లే ఉంటుంది, మనం చూసుకోవచ్చు ఎట్లా వస్తుంది లేదా అని. అదే ఫోన్లో అయితే కొంచెం ఇబ్బంది కదా, అందుకే GoPro తీసుకున్నాను అనమాట. చూద్దాం ఇప్పుడు. నేను వీడియో తీస్తాను అనమాట. కొంచెం మంచి ఉంది కాబట్టి వీడియో తీసి చూపిస్తాను మీకు. అండ్ దీంతో పాటు నేను తీసుకున్నది ఏంటంటే సేఫ్టీ కేస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడన్నా మనకు భయం ఉంటుంది కదా, ఇంత పెట్టుకున్నప్పుడు వాన పడితే తడిసిపోయి ఇది అయిపోయింది, సో చెడిపోద్ది కాబట్టి నేను ప్రొటెక్షన్ కేస్ కూడా తీసుకున్నా. ఇది వచ్చి 1500 దాకా పడింది. అంటే ఒక్కొక్క చోట ఒక ప్రైస్ ఉంటుంది. మనకి 1500 దాకా పడింది. ఇది జస్ట్ ఓపెన్ చేసి మనం దాంట్లో పెట్టి మళ్ళీ నొక్కి పెట్టేయడమే. సో మనం మోడ్స్ కూడా ఉంటాయి, వైర్లు కూడా సెట్ చేసుకోవచ్చు. అన్నీ సేఫ్టీకి అవసరం అనమాట ఇది. దీంతో పాటు నేను తీసుకున్నది హెల్మెట్. అంటే నేను తీసుకోలేదు, బ్రో తీసుకున్నాను. నేను మౌంట్ కూడా తీసుకున్నాను అనమాట. అంటే లోపలికి స్ట్రిప్స్ వెళ్ళి పెట్టుకుని బ్యాండ్ వెళ్ళి వచ్చి లోపల క్లిప్ పెట్టాలన్నమాట. ఇదైతే కొంచెం సస్తాలో వచ్చింది, అంటే తక్కువలో వచ్చింది. అందుకే ప్రస్తుతానికి ట్రై చేద్దాం దీంతో అని చెప్పి తీసుకునేది. అట్లా మౌంట్ చేయాలన్నమాట. కింద 2 క్లిప్స్ ఉంటాయి GoProకి. GoPro 10కి 11కి అంత డిఫరెన్స్ లేదు. ప్రైస్ చూపిస్తాను, వీడియోస్ చూడండి. కొంచెం ఎయిర్ అయితే వెళ్తుంది, బట్ నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా కాబట్టి చూద్దాం. అది గైస్, వీడియో చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను హైపర్ వ్యూ చూస్తాను అనమాట 4K 60 FPSలో. సో నాకైతే వైడ్ యాంగిల్ బాగా నచ్చింది. ఇది ఫుల్ వైడ్ అనమాట. హైవే మీద వెళ్ళేటప్పుడు ఇంకా చాలా బాగా కనబడుతుంది. చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 4 టైప్స్ ఉన్నాయి, 4 to 5 టైప్స్. ఒకటి వచ్చేసి హైపర్ వ్యూ, ఇంకోటేమో వైడ్ వ్యూ, ఒకటేమో లీనియర్, ఇంకోటేమో లీనియర్ అండ్ లాక్ స్క్రీన్ ఏదో వచ్చిందనమాట. బట్ నాకైతే పర్టికులర్గా 4K 60 FPSలో అయితే హైపర్ వ్యూ నచ్చింది, లేదా వైడ్ వ్యూ అంటారు దీన్ని. ఇదైతే బాగుంది నాకైతే. సో పొద్దున్నే కాబట్టి కొంచెం వీడియో సన్ పడి అట్లా ఉందనమాట. కొంచెం ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే ఇది లెంతీ వీడియో కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఉయ్యూరు కానీ విజయవాడ సైడ్, గుంటూరు దాకా ఈ గ్యాప్లో ఎవరన్నా హెల్మెట్కి విత్ స్పీకర్ అంటే సౌండ్ రాకుండా ఎవరన్నా పర్ఫెక్ట్గా సెట్ చేసేవాళ్ళంటే చెప్పండి, నేను ఫిట్ చేయించుకున్నాను అనమాట. నేనైతే యూట్యూబ్లో చూశాను కానీ నాకు అంత అయితే అనిపించలేదు. సో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే చెప్పండి, నేనైతే వచ్చి ఫిట్ చేయించుకుంటాను మీ దగ్గర. సో కామెంట్ చేయండి కింద, లేకపోతే నేను కాంటాక్ట్ చేస్తే మీరు నెంబర్ ఇస్తే కాంటాక్ట్ చేస్తాను అనమాట, వచ్చి ఫిట్ చేయించుకుంటా. సో ఇది వచ్చేసి వైడ్ వ్యూ. నాకైతే అంత పెద్దగా ఏం నచ్చలేదు, ఎందుకంటే జస్ట్ డిస్ప్లేను జస్ట్ చిన్న రోడ్డు కనబడుతుంది, అంత వ్యూ రావట్లా. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో కీప్ స్మైలింగ్, స్టే పాజిటివ్ గైస్. బై బై.